హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఇండియా నుంచి ఆస్కార్కి ఎటువంటి సినిమాలు వెళ్ళబోతున్నాయి, వాటి లిస్ట్ ఏంటి అనేది ఇప్పుడు ఒక చర్చగా దారితీసింది. నిజానికి ఇప్పుడు ఆస్కార్ 97వ అవార్డుల ఉత్సవం వచ్చే సంవత్సరం జరగబోతుంది. మార్చి 2వ తారీఖున 2025లో ఇది జరుగుతుందని చెప్పేసి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ సైన్స్ అండ్ ఆర్ట్స్ అని చెప్పేసి ఏదైతే ఆస్కార్ కమిటీ ఉందో ఈ కమిటీ చెప్పడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ బట్టి ఇప్పుడు అనేక దేశాలు తమ దేశాల ఉత్తమ చిత్రాలుగా ఏవైతే భావించాయో వాటిని ఆ ఎంట్రీకి అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు మన దేశం నుంచి కూడా ఆస్కార్కి సంబంధించి మన దేశంలో ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీ ఒక సినిమాని ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో మన దేశం నుంచి పంపించడం జరుగుతుంది. గతంలో అనేక సినిమాలు ఈ విధంగా పంపిస్తూ ఉన్నారు, అవన్నీ అక్కడ ఫెయిల్ అవుతూ ఉన్నాయి. ఇది చాలా పెద్ద చరిత్ర మనకు తెలిసిందే. అయితే ఈ క్రమంలో అసలు సెలెక్ట్ చేయాలి అంటే ముందు దేశంలో ఉన్న అత్యుత్తమమైన సినిమాలన్నింటినీ వాళ్ళు ఒకసారి రిఫర్ చేసి చూసి నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అలా రావాలి అంటే రాష్ట్రాల్లో ఇప్పుడు మన దేశంలో ఎలా ఉంటుందంటే ప్రతి రాష్ట్రంలోనూ ఒక సినిమా ఇండస్ట్రీ ఉంది. ప్రతి భాషకు కొన్ని అత్యుత్తమమైన సినిమాలు వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం. సో వీటిల్లో మీరు మంచి సినిమాలను భావించని మాకు పంపించండి అని చెప్పేసి వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా అనేక సినిమాలు ఆయా నిర్మాతల నుంచి వీళ్ళు స్వీకరిస్తారు. అట్లా మన తెలుగు భాష నుంచి కూడా కొన్ని వెళ్తున్నాయి, తమిళ నుంచి కొన్ని వెళ్తున్నాయి. అట్లా అంటే మన ఇండియా తరపు నుంచి ఏ సినిమా వెళ్ళాలి అనే దానికి ఇది ఒక ప్రైమరీ లిస్టింగ్ అనమాట. సో ఆ లిస్టులో ఏమేమి ఉన్నాయని మనం ఒకసారి చూస్తే కొన్ని ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి. తెలుగులో అయితే హనుమాన్ ఒకటి, అలాగే కల్కి ఒకటి, దాంతోపాటు మరొక సినిమా, ఇలా 3 సినిమాలు ఉన్నాయి. అజయ్ భూపతి మంగళవారం. సో ఇవి మన తెలుగు నుంచి అయితే వెళ్తూ ఉన్నాయి. అలాగే తమిళ నుంచి అయితే తంగలాన్ వెళ్తుంది, అలాగే వాజయ్, అలాగే కొట్టుకాళి, మహారాజా, అదేవిధంగా మహారాజా విజయ్ సేతుపతి మీరు చూసే ఉంటారు. అలాగే జమా, అదేవిధంగా జిగర్తండ XXL, అది కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో వచ్చింది. అలాగే మలయాళం నుంచి చూసుకుంటే ఉళ్ళో జుక్కు, ఆడు జీవితం పృథ్వీరాజ్ సుకుమార్ అంది. తెలుగులో కూడా గోట్ లైఫ్ పేరుతోటి బ్రహ్మాండంగా ఓటీటీలో బాగా ఆడింది. సో తర్వాత వచ్చేసి ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. ఇది యాక్చువల్గా ఈ సినిమా ఇండియా నుంచి వెళ్తున్నా సరే ఇండియా తరపు నుంచి ఇది ఎంట్రీలోకి వెళ్ళట్లేదు. ఈ సినిమా వచ్చేసి ఫ్రాన్స్ నుంచి ఎంట్రీ ఇస్తుంది. నిజానికి ఈ సినిమా నిర్మాణంలో ఇండియాతో పాటు అనేక దేశాల భాగస్వామ్యం ఉంది. సో ఆ విధంగా దీన్ని నిర్మించారు, లేడీ డైరెక్టర్ దీన్ని డైరెక్ట్ చేశారు. సో దాని గురించి మనం సపరేట్గా మాట్లాడదాం. దాంతోపాటు ఆటం, ఈసారి మన సినిమాల్లో, మన జాతీయ అవార్డు సినిమాల్లో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు అందుకున్న సినిమా ఆటం. ఆ సినిమాకి చాలా అవార్డులు కూడా వచ్చాయి. సో ఈ సినిమా ఇప్పుడు మలయాళం నుంచి వెళ్తూ ఉందన్నమాట. అలాగే మరాఠీ నుంచి వస్తే స్వరగంధర్వ, సుధీర్ ఫడ్కే, తర్వాత ఘాట్, తర్వాత ఘరత్ గణపతి. అలాగే హిందీ నుంచి చూస్తే కిల్, అలాగే ఆర్టికల్ 370, అలాగే శ్యామ్ బహదూర్, అలాగే గుడ్ లక్, జోరం, యానిమల్ సందీప్ రెడ్డి వంగ, అది మీకు తెలిసిందే. సో ఆ సినిమా కూడా హిందీ నుంచి పంపిస్తూ ఉన్నారు. అలాగే శ్రీకాంత్ అనే సినిమా, శ్రీకాంత్ బొల్లా అనే ఒక తెలుగు అంధుడు అనమాట. ఆయన పారిశ్రామికవేత్త, కంపెనీలు స్థాపించి ఆయన ఎంతో బొల్లాంట్ అని చెప్పేసి ఒక కంపెనీ స్థాపించడం జరిగింది. ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించాడు. ఒక ఇన్స్పిరేషనల్ బయోగ్రఫీ అది రాజ్ కుమార్ రావు చేశాడు. సో ఆ సినిమా కూడా పంపిస్తున్నారు. దాంతోపాటు వీర్ సావర్కర్, సో బీజేపీ హయాంలో వచ్చిన ఒక సినిమాల్లో ఇది కూడా ఒకటి. సో ఈ సినిమాలో వీర్ సావర్కర్ లైఫ్ని ఇంకాస్త గ్లోరిఫై చేస్తూ చూపించిన సినిమా ఇది నిజానికి. సో ఇది వెళ్తుంది. అలాగే చోటా బ్రహ్మ్ అండ్ ది కర్స్ ఆఫ్ ధమ్యం అని చెప్పేసి ఒక సినిమా. అలాగే లాపతా లేడీస్, అలాగే చందు ఛాంపియన్. ఇప్పుడు లాపతా లేడీస్ అమీర్ ఖాన్ గారి మాజీ వైఫ్ చేశారు. సో అది కూడా మంచి సినిమా, చాలా మంచి పేరు వచ్చింది. ఓటీటీలో కూడా చాలా మంచి పేరు వచ్చి ఒక రకంగా ఏమైపోయిందంటే యానిమల్ సినిమా మీద ఆవిడ సెటైర్ వేశారు. నిజానికి ఆ డైరెక్టర్ వేసిన తర్వాత ఈ సినిమా ఆవిడ డైరెక్షన్లో వచ్చాక యానిమల్ లాంటి సినిమాలకి ఇది ఒక చంపపెట్టు అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. ఆ తర్వాత వచ్చేసి చందు ఛాంపియన్. ఈ చందు ఛాంపియన్ అనే సినిమా కార్తిక్ ఆర్యన్ చేశాడు. సో ఇది కూడా ఒక బయోగ్రఫీ. సో ఆ బయోగ్రఫీ కూడా చాలా మంచి సినిమా, బాగా తీశారు అది కూడా. ఇవన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి. అలాగే అంటే ఈ లెక్కలో చూసుకుంటే తెలుగు నుంచి 3, తమిళ నుంచేమో 6, మలయాళం నుంచేమో 4, మరాఠీ నుంచేమో 3, అలాగే హిందీ నుంచి అయితే 11 సినిమాలు. సో ఇది ఈ జాబితా. ఈ జాబితాలోంచి మళ్ళీ షార్ట్ లిస్టింగ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి ఒకే ఒక సినిమాని అయితే ఎంచుకొని పంపిస్తారు. అయితే మీకు ఆ ఒక్క సినిమా ఏమనిపిస్తుంది? సో నాకైతే ఆలోచించినంత వరకు నాకు ఒకటే అనిపిస్తుంది, తెలుగు సినిమాలు అయితే కమర్షియాలిటీ ఈ బాగా హై లెవెల్లో ఉన్న సినిమాలే చేశారు మన వాళ్ళు. అయితే ఫిలసాఫికల్గా ఎంత డెప్త్ అయితే ఇచ్చారనేది మనకు అనుమానమే. కానీ కల్కి విషయంలో అయితే కొంతవరకు ఓకే. కానీ హనుమాన్ కావచ్చు, తర్వాత ఇంకో సినిమా మంగళవారం కావచ్చు, ఈ విషయంలో అంత గొప్పగా అయితే ఆస్కార్కు పంపించే స్థాయిలో అయితే కనపడలేదు అవి. ఇకపోతే తమిళ నుంచి తంగలాన్ సినిమా చాలా మంచి క్వాలిటీతో తీశారు. పైగా ఆ సినిమా చెప్పిన డిస్కషన్ కూడా ఒక చారిత్రక ఆధారాలను తీసుకొని ఒక ఫిలసాఫికల్ టోన్లో అనేక విషయాలను డిస్కస్ చేయడం జరిగింది. అది ఒక మంచి సినిమాగా నిలబడింది. అలాగే ఈసారి ఆటం జాతీయ అవార్డు అందుకున్న సినిమా, అది మంచి క్లాసిక్ సినిమా కూడా పేరు తెచ్చుకుంది.
నా వరకైతే గమనిస్తే ఈ 2 సినిమాలకి ఎక్కువ అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఆటం సినిమాకి అలాగే తంగలాన్ సినిమాకి. అంటే ఉత్తమ చిత్రం కేటగిరీలోకి ఒకే సినిమాని పంపిస్తారు, కానీ వేరే కేటగిరీస్ ఉంటాయి. సో ఈ వేరే కేటగిరీస్ ఏవైతే ఉంటాయో వీటికి ఇండివిజువల్గా సినిమాలు పంపించవచ్చు. నిజానికి ఇప్పుడు మన RRR ఉంది. RRR సినిమాని అదేవిధంగా నిజానికి మన దేశం నుంచి అఫీషియల్గా పంపించలేదు. ఆ టైంలో గుజరాతీ సినిమా ఏదో పంపించారు, ఐ థింక్ చెల్లో షోనో ఏదో ఉంది, ఆ సినిమాని పంపించారు. ఆ టైంలో RRR సినిమాని మన మేకర్స్ ఇండివిజువల్గా పంపించారు ప్రొడక్షన్ తరపు నుంచి. అలా పంపించినప్పుడు దానికి ఏదైతే నాటు నాటు సాంగ్కి అవార్డు అయితే వచ్చింది. ఇది ఇక్కడ జరిగింది. అట్లా విడివిడిగా వేరే వేరే కేటగిరీలో పంపించుకోవచ్చు. ఆ విధంగా కల్కికి అయితే ఒక విఎఫ్ఎక్స్కి కానీ లేకపోతే ఏదైనా సినిమాటోగ్రఫీకి కానీ ఏదో ఒక అవకాశం అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది ఇందులో ఎంతో కొంత. సో ఇది దీంట్లో ఉన్న పరిస్థితి. మరి ఏ సినిమాలు నెగ్గుకొస్తాయి, ఏ సినిమాలు ఇదవుతాయి అనేది చూడాలి. నిజానికి చాలా కాలంగా మన దేశం నుంచి ఆస్కార్కి సినిమాలు వెళ్తూ ఉన్నాయి, కానీ అఫీషియల్గా కనీసం అక్కడ షార్ట్ లిస్టింగ్ కూడా రావట్లేదు. షార్ట్ లిస్టింగ్ కనీసం ఒక 6 సినిమాలో 7 సినిమాలో ఉంటాయి, ఆ లిస్టులో కూడా చేరట్లేదు. అనేక దేశాల నుంచి కనీసం ఒక 200 సినిమాల పైనే వస్తాయి అక్కడ. ఉత్తమ చిత్రం కేటగిరీలోకి అయితే ఇప్పుడు అనేక దేశాల నుంచి, ఇప్పుడు స్పెయిన్ నుంచి ఒక సినిమా వస్తుంది, ఫ్రాన్స్ నుంచి వస్తుంది, అలాగే ఇంగ్లాండ్ నుంచి వస్తుంది, అలాగే ఆఫ్రికన్ కంట్రీస్, నైజీరియాలో కూడా ఒక ఇండస్ట్రీ ఉంది. సో అక్కడి నుంచి వస్తాయి. అనేక ప్రాంతాల్లో ఇటలీ ఉంది, ఇటలీలో కూడా ఒక ఇండస్ట్రీ ఉంది. ప్రతి ప్రాంతం నుంచి కూడా విదేశీ కేటగిరీలో సినిమాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేపాల్ నుంచి కూడా ఒక సినిమా పంపించారు ఈసారి. సో ఇవన్నీ కూడా మన దేశానికి కాంపిటీషనే. మరి ఏది నెగ్గుకొస్తుందనేది చూడాలి. అయితే ఈసారి ఏ సినిమాకి ఎక్కువగా విదేశీ కేటగిరీలో వచ్చే అవకాశం ఉందని మామూలుగా ట్రెండింగ్లో ఏం నడుస్తుందంటే, ఒకటి వచ్చేసి లాపతా లేడీస్, కిరణ్ రావు గారు డైరెక్షన్లో. సో అది. దాని తర్వాత వచ్చేసి ఏదైతే ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అనే సినిమా ఉందో ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమా వచ్చేసి దీని నిర్మాణంలో అనేక దేశాలు పాల్గొన్నాయి. ఇండియాతో పాటు నెదర్లాండ్స్, లగ్జంబర్గ్, అలాగే ఇటలీ. సో ఈ దేశాల ప్రొడక్షన్ కంపెనీలు కలిపి చేశాయి. ఇది ఫ్రాన్స్ కంట్రీ నుంచి వెళ్తుంది. ఈ సినిమాకి ఆల్రెడీ